హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన టెంపుల్. మనం పార్వతీపురానికి వెళ్ళిన మార్గం మధ్యలో ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఈ గుడి మనం చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద నంది, ఏకశిలా నంది ఈ గుడిలో మనకి ప్రత్యక్షం అవుతుంది. ఇంత అద్భుతమైన గుడిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. అబ్బాబ్బాబ్బా! ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఈ కొండపైన స్వయంభూగా వెలిసిన శివలింగం కూడా మీకు దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణానికి ఆనుకొని మరికొన్ని గుళ్ళున్నాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ లొకేషన్కి మీరు వస్తే మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ నందిని మీరు రియల్గా చూస్తే కాసేపు మీరు మిమ్మల్ని మీరే మర్చిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా అద్భుతమైన ప్రదేశాలు దీని చుట్టూ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ గుడి ప్రాంగణం అంతా చూస్తే ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ కొండపైన ఈ టెంపుల్ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఈ గుడి ప్రాంగణంలో రోడ్డు పక్కన పూజా సామాగ్రిలు అమ్ముతూ ఉంటారు. ఇది గుడి యొక్క ప్రాంగణం. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలిసిన శివలింగం, అద్భుతమైన శివలింగం ఇది. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం మహాపుణ్యం, ఎంతో అదృష్టం కూడా. ఆ పరమశివుడిని చూస్తే రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటాడు. మీరు ఖచ్చితంగా లైవ్లో చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ గుడికి ఆనుకునే శ్రీ జగన్నాథ స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. బాబా, ఎంత రమణీయంగా, ఎంత అద్భుతంగా ఉన్నారో చూసారా? ఆ విగ్రహాలు చూస్తుంటే మహా ఆనందంగా ఉంది, మనసు పరవశించిపోతుంది. ఇదే గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ గుడికి ఆనుకునే శ్రీ గజలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారిని చూస్తే మనసు పులకించిపోతుంది, అంత అందంగా కనిపిస్తారు మనకి. నిజంగా ప్రతి ఒక్కరూ లైవ్లో చూడాల్సిన టెంపుల్ ఇది. అసలు ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే మనసు పులకించిపోతుంది.
శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ ఇది. ఒక కొండ మీద వెలిసిన ఒక అద్భుతమైన గుడిది. శ్రీ కాలభైరవ స్వామివారి గుడిది. అద్భుతం, మహా అద్భుతం ఇది. సకల దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఇక్కడ దర్శించుకుంటే కాలభైరవ స్వామివారిని. ఈ కాలభైరవ స్వామివారి గుడికి ఆనుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యం స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు. అద్భుతంగా కనిపిస్తారు మనకు ఆయన.